నీ జరిగే పరిస్థితులు నువ్వు చూస్తుంటే నీకు భయంగా ఉంది కదా, భయపడకు. నీ పరిస్థితులను నేను సమాధానపరిచి క్షేమకరమైన పరిస్థితిగా నేను మారుస్తాను, ధైర్యంగా ఉండు. నీ జరిగే పరిస్థితి కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అన్ని పోయినప్పుడు, అందరూ దూరమైనప్పుడు, ఎన్నో భయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆలోచనలు వచ్చినప్పుడు, నీవు భయపడకు, ధైర్యంగా ఉండుము. మళ్ళీ నూతన జీవితాన్ని నీకు తిరిగి అనుగ్రహిస్తాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయువాడను నేనే. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. నూతన సృష్టిగా మారిన నీవు అన్ని విషయాలలో విజయం చూడాలి. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విజయం నీదే. గుండెల్లో ఉన్న ఆ బాధను నువ్వు ఎందుకు మోస్తున్నావు? ఆ సమస్య నీ చేతిలో ఉంటే అలానే ఉంటుంది. ఆ సమస్యను నాకు అప్పగించు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ సమస్యతో యుద్ధము చేయువాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును. నీ కార్యము సఫలమగును.